मात्रे नमः मानसा देव्यै नमः शिवोऽहम् विष्णुर्विष्णुर्विष्णुर्विष्णुर्विष्णुर्विष्णुर्विष्णुर्विष्णुर् अष्टोत्तर शत रुद्रालतोनी स्वामी वारिकी अभिषेकము ముగిసి స్వామి వారు కళ్యాణానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు స్వామి వారు అన్ని సంవత్సరాలలో ప్రతి సంవత్సరము వచ్చినట్లుగా ఈ సంవత్సరము శివరాత్రి రాలేదు. ఈసారి శివరాత్రి అత్యంత వైభవముగా వచ్చినది. అందరూ ఒక్కసారి శ్రద్ధ పెట్టి నా మాటలు వింటే ఈ రోజు అసలు మీరు ఎందుకు వచ్చారు, ఎందుకు కూర్చుంటున్నారు, ఏం చేస్తున్నారు అన్న విషయం అర్థమవుతుంది. కాస్త అందరూ కూడా పూర్తి శ్రద్ధ వహించి నా మాటను దయచేసి వినగలరు. అందరూ కూడా విశేషదాయకంగా ఉంటాయి. ఒక్కసారి 3 రాశులు, 3 స్థితులు, 3 గ్రహాలు కలిసి నమోస్తుతే లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాణీర్యగర్భాభ్యాం నమః అరుంధతీ వసిష్ఠాభ్యాం నమః సీతారామాభ్యాం నమః సర్వేభ్యో మహాదేవేభ్యో బ్రాహ్మణేభ్యో నమః. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, విష్ణవాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, నరసింహాయ నమః. उत्तिष्ठन्तु भूतविशाखाः एते भूमधारकाः एतेषामविरोधेन ब्रह्मकर्म समारभेत् प्राणायामे विनियोगः. అమ్మ అందరూ నమస్కారం చేసుకోండి. అందరూ నమస్కారం చేసుకోండి. చెప్పండి నమస్తే స్వయంభకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. అందరూ మమ అనుకోండి. ఉపాత్త సమస్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యజమానస్య మమ కాయిక వాచిక మానసిక వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఏవం ప్రీత్యర్థం యజమానస్య మనోవాక్య అవాప్తి అర్థం రహసి ప్రఖ్య జ్ఞాన మాయాకృత శ్రీ పరమేశ్వర సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం పరమేశ్వర
श्रीकृष्णाय नमः परब्रह्मणे नमो नमः तिष्ठन्तु भोजायाय यदि भो भारगा वेदे पुनरस्मासु चक्षुर्पुनः प्राणमयः अदेतरातिभीकरं नवोदितार्कभास्वरं नव सुरारिनिर्जरं नदादिकापं सुरेश्वरं निधीश्वरं मतेश्वरं तवाग्रये परात्परं निरतं समस्तलोकशङ्करं निरस्तदैत्यकुण्डरं दरे वरं वरं वरे भवक्रमक्षरं कृपाकरं शमाकरं मदाकरं यशस्करं वर नमस्कृता नमस्करोमि भास्वरं भगवद्भूषणं शुद्धिगणयुतमङ्गलम् भक्तमोचन पार्वती सुतगणयुतमङ्गलम् श्रीगजाननमङ्गलम् सद्भोगदायकमङ्गलम् नागभूषितनीलकण्डररागमहितामङ्गलम् शम्भुतनया मङ्गलम् मणिकुण्डगाचितमङ्गलम् शम्भुतनया मङ्गलम् ఎందుకంటే మన చేతిలో పాప పుణ్యాలు ఉంటాయి కదా, ఈ కాలంలో పుణ్యాలు ఏదో అవబడతలేవు, మొత్తం పాపాలే ఉన్నాయి. మరి ఇవన్నీ జై అని గట్టిగా అంటే ఏంటయ్యా అంటే ఏదో హడావిడి చేస్తున్న కాసిపేట గ్రామంలో అందరూ ఇట్లా చూస్తారట దేవుడు. ఇలా చెప్పగానే గణపతి ఇట్లా చూసినప్పుడు మీ చేతులు చూస్తే మీ రాత్రులనే మంచిగా మారుతాయి. అందుకనే విధాన మహారాజుకి జై అంటే ఆ చేయి ఇప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి. హర హర మహాదేవ్ అంటే శంభో శంకర. ఓకేనా? మీరు గట్టిగా అంటే కొంచెం ఇట్లా చూస్తాడు, ఏంటి ఇట్లా ఆగం చేస్తున్నారని చెప్పండి. గజానన మహారాజుకి ఉండాలి. रुद्राय सुकृत्सरे उत्यादेव सगुणे धामगाय ब्रह्मपुत्रै वदाने जम्बुदे పిలుస్తున్నాము. ఆ స్వామివారి కైలాసం నుండి
ఇక్కడి దిగి వచ్చినారు. ఎలా వచ్చారంటే భావన మాత్ర సంతుష్టం, అంటే ఏదైనా మనం భావన చేయాలి. స్వామి నువ్వు స్వీకరిస్తున్నావు అంటే ఆ స్వామి ఖచ్చితంగా నువ్వు స్వీకరిస్తావా, మరి దీన్ని సమర్పించుకున్నావు, స్వీకరించాడు. ఏదైనా నమ్మకం ఉండాలి. భక్త కన్నప్ప ఏం చేశాడు, స్వామి వారికి కళ్ళల్లో నుంచి వస్తుందని చెప్పి ఆయనకి ఫస్ట్ ఏందో తెలియదు, నా కన్ను తీసి పెట్టేయాలి అంతే. అది భక్తి. తీసులా పెట్టేశాడు అంతే. మరి ఈ కన్నులో కాడుతుండడానికి ఏం తెలియదు, తీసి పెట్టేశాడు. స్వామికి ఆకలిస్తుంది అని భావించాడు. ఆ మాంసమే ఆయన తినేదే పెట్టాడు. స్వామికి తినాలా ఇది తినొద్దా అని తెలియదు. ఏంటి అక్కడ ప్రధానం ఏంటంటే భక్తి. భక్తి అనేది చాలా ముఖ్యం. ఎప్పుడు కానీ దేవుళ్ళకి 3 రకాలుగా పూజ చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా వినండి, ఎప్పుడు అవసరం పడేది. అయ్యగారు చెప్తారు అన్ని ఏదో ఒకటి అనుకోకండి. ఎందుకంటే ప్రధానం అంటే మంత్రోక్తంగా పూజ చేయాలి. అందుకనే బ్రాహ్మణులు ఏర్పాటు చేసుకోవడం, ఆ బ్రాహ్మణులు మంత్రాలు చెప్పడం. క్రియాహీనం అంటే జీలకర్ర బెల్లము, మధుపర్కాలు, బాసింగాలు, కంకణాలు, షటారులు, కలశాలు, తాంబారాలు చాలా ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేయడం క్రియాహీనం అంటారు. మూడవది అత్యంత ప్రధానమైనది భక్తిహీనం. భక్తి లేకపోతే ఏ పని కూడా ముందుకు వెళ్ళదు. ఎలా అంటే ఒక చిన్న కథ చెప్పుకుందాం. పూర్వమట ఎప్పుడు ఇంకా మీకు అర్థమంటే బ్లాక్ అండ్ వైట్ కాలం అనుకోండి. ఆ కాలంలో ఒక 2 అన్నదమ్ములు మనం రేపు పొద్దునకి భద్రాచలానికి బయలుదేరామని చెప్పి పడవలో బయలుదేరారట. అప్పట్లో రోడ్లలో బండ్లు కారు లేవు కాబట్టి బయలుదేరుతుండగా ఆ తెప్పలో కూర్చున్నారు ప్రయాణానికి. రేపు పొద్దున 7 గంటలకల్లా చేరుకుంటామని రాత్రి పూట ఇదే సమయం అనుకుందాం 7-8 సమయంలో బయలుదేరారు. చక్కగా సద్ది మూటలు కట్టుకున్నారు. ఇంత చుడువ, ఇంత మంచి అడుగుల బెల్లం, పొంగని, బిర్యానీ అన్ని పెట్టుకొని వెళ్తున్నారు. చక్కగా వెళ్ళాలి, కడుపుండా తినాలి. ఇరుండి వాళ్ళు ఆ భక్తి, ఆ శ్రద్ధ అనే ఆ తెప్పకు ఒడ్డుకున్నటువంటి తాడును తెంపలేదట. వాళ్ళు కూర్చున్నారు, పడవతో అవుతుంటే వెళ్తుందాం అనుకున్నారు. కానీ ఆ చిత్తమ్మ రేపొద్దున చేరుకోవాలి, సమకూర్చుగా మంచి బట్టలు, స్నానం చేయడానికి స్నానం చేసిన బట్ట పీతాంబరాలు, తినడానికి అన్ని పెట్టుకున్నారు తప్ప రేపొద్దున మనం దర్శనం చేసుకోవాలి, స్వామి దగ్గర చేరుకోవాలని భక్తి మాత్రం లేదట. వాళ్ళు ఎక్కడున్నారంటే అక్కడే ఉన్నారు. ఆ భక్తి అనే తాడును మాత్రము ఆ ఓడ నుంచి తెంపలేదట. అందుకనే మనము మిగతా వాటిని పట్టుకొని తుడుదుగలగడదు. స్వామి అన్నీ నీవే అని చెప్తే ఆ స్వామి అన్ని తానే మనం చూసుకుంటారట. నువ్వు నేను నీకు కేజీ బంగారం చెప్పాను. శంకర భగవానికి రక్షాబంధన కార్యక్రమం జరిగింది. దానికి అర్థం ఏంటంటే వారు రక్షాబంధనం చేస్తే మనకి సందేహం రావాలి, రాకపోయినా ఖచ్చితంగా అవ్వాలి. ఏంటంటే అంటే మనము ఈశ్వరుడికి పుష్పం కానీ, ఫలం కానీ, దండలు కానీ, బియ్యం కానీ చాలా అర్పిస్తాము. కానీ అప్పుడు ఆ పిల్లల వంటి పనులు కూడా ఎవరు తీసుకుంటాము? యజ్ఞోపవేదం పరమం పవిత్ర యజ్ఞాపవేదం పరమం పవిత్రం పురస్తాత్ ఆయుష్య వజ్రేం పదమంత శుభ్రం యజ్ఞాపవేదం ఫలమస్తు తేజః యజ్ఞాపవేద ధారణ మహోర్తస్య మహోర్తస్తు సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల
ఇది పరమేశ్వరవు ఈ భాగ్యరాజరాజేశ్వరాయ నమః ఓంకారం సంబోధ్య మధుపత్యేన పూజయే పూర్వీకాన్ని నక్షత్రం నిర్వహిస్తున్నాము అప్పుడు దాంట్లో పేదలు ఉంది ఆ పేదలు అలాంటి స్వామివారు కైలాసంలో వచ్చినారు కాబట్టి ఆ స్వామివారికి అధిష్టానం జరుగుతుంది. ఓం యన్మథనామ సత్యం ఆప్యాజస్వసమేత్తే వ్యక్తిదస్తామవృష్టియో భవాదాజస్యదంగ తదా కృష్ణానస్య పునః రభినామః గరత్నాజోదోచతారశతో అయం మధుపర్కः महच्चरं दशंधवः नाद्वेन सन्त्वसधेः मधुनक्तमुदासमधमत्ताप्तिभगूरजः परद्वारस्तु न पिता मधमान्नवनस्पतिर्मधमागमस्तसोर्गः माध्वेर्गावो भवन्तु नः ॐ मधुपर्कः प्रथमं प्रास्य तेनाहं मधुनाम शब्देन परमानान्नाद्येन वेद्येन परमान्नादो मधव्योसाने मधुपर्कः प्रथमं प्रास्य द्वितीयं प्रास्य परमान्नाद्यं वीर्यं तेनाहं मधुनाम शब्देन परमानान्नाद्येन वेद्येन परमान्नादो मधव्योसाने तृतीयं प्रास्य मधव्योसाने सौभाग्यमस्तेनत्वा संविपरेतना
పుస్తల తాడు వారు మన అమ్మవారికి వారు సమర్పించడం జరిగింది. మరియు అలాగే తులము ముప్పు పుడకలు కూడా అమ్మవారికి అంటే 2.5 తులాలు ప్లస్ తులము ముప్పు పుడకలు 3.5 తులాల బంగారం వారు జ్యోతిష్మతి అకాడమీ వారు మరి సమర్పించడం జరిగింది. వారికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. వారి కుటుంబం కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని మన మానసాదేవి ఆలయ కమిటీ తరఫున మరియు మన అమ్మవారి తరఫున మనం అందరం కూడా వేడుకోవాల్సిన అవసరం ఉన్నది. మరియు అలాగే ఇంకా వెండిది కూడా దాదాపు ఇంత వెండి గిన్నె కూడా ఒక పాత్ర దాదాపు 1/4 కిలో 1/2 కిలోను అది కూడా వారే సమర్పించడం జరిగింది. అదే కాకుండా ఇంకా ఇంకొక తులం వారు కూడా మన స్వయంగా దొరికిన అమ్మవారికి కూడా ఇంకొక పుస్తకాడు కూడా ఆమె నిన్ననే ప్రకటించి పోవడం జరిగింది. మరి మనం అందరం కూడా ఒక చప్పట్లతో అందరు కూడా వాళ్ళందరికీ కూడా స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది. అంగవంగ కళింగ కాశ్మీర కాంబోజ సౌవి నేపాల కేరళ చోళ పాంచాల గౌల కళ్యాణ సింహల ద్రవిడ ద్రావిడ కర్ణాటక నాటపానాటపాండ్య బలీంద్రాంధ్ర కుక్కురుగురుగాంధార విదర్భ విదేహ భక్తిగబర్ధర కేకయ కోసల గుందర డింగన గుంగర గంగన మద్రగాజర జరాండివసార చేది సింధువత్యాత్యాజనేక దేశ భాషా భూమిపాల విచత్రిదే సామ్యవంతి గంగా గోదావరి భీమరది తుంగభద్రా కృష్ణవేణి చంద్రభాగా పంబా జనాయమునా సరస్వతి రేణుకా మంజులాడి మహానదీ విలసిరే అయోధ్యామది రామాయాగా శ్రీరామేశ్వరాడి మహాముక్తిస్థలయుదే శ్రీశైలస్య యజ్ఞప్రదేశే మాతృవంశ్యానాం శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం త్రిగుణీయుతపేయ పౌండరీక అశ్వమేధ శతక్రతు పుణ్యఫల అవాప్తి అర్థం స్వకృత్య ఉక్త ప్రకారేణ సాలంకృత సహిరణ్య ఉదక కన్యాదానం అహం కారయిష్యే. ఓం
కళ్యాణం ఈశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ కటాక్ష ప్రసాద సిద్ధ్యర్థం మానసేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ కటాక్ష ప్రసాద సిద్ధ్యర్థం క్షీరాభిషేచనం కుర్యాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం గురువార్కమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాద్. ఓం నమః శివాయ. शिवरात्रि महोत्सव समये मानसा देवी आलय समीपे एकादश च मे त्रयोदश च मे पंचदश च मे सप्तदश च मे नवदश च मे एकविंशतिश्च मे त्रयोविंशतिश्च मे पंचविंशतिश्च मे सप्तविंशतिश्च मे नवविंशतिश्च मे एकत्रिंशश्च मे. नारिकेल शखली फल सहित अंगूर फल सहित कदली फल सहित परमेश्वर प्रीत्यर्थ नैवेद्यं निवेदयामि. प्राणापान व्यानो दान समानाः.